బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలు నమ్మొద్దన్నారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ జిల్లా మూసపేటలో పర్యటించారు రఘునందన్ రావు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలాడుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాటలు వచ్చి అసలు సభ ఉంది కదా అసెంబ్లీ, అక్కడికి వచ్చి మాట్లాడేందుకు ఆయనకు టైం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా చంద్రశేఖరరావు గారిని ముడతామని చెప్పిరా, ముట్టున్రి, సంపున్రి. మళ్ళొకసారి సెంటిమెంట్ నెరవేర్చేసేటువంటి చేసేటువంటి కార్యక్రమం మినహా 2015లో ముఖ్యమంత్రుల హోదాలో సంతకం పెట్టిండ్రు. 2016 ఎపెక్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ ఇద్దరు సంతకం పెట్టిండ్రు. నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు కేఆర్ఎంపీకి అప్పచెప్తామని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రుల దగ్గర సంతకం పెట్టొచ్చు. ఏదో కేంద్రం తీసుకుంటుంది అనే ఇంకొక సొల్లు పంచాయతీని తీసుకురావడం వెనకాలన్న ఒకే ఒక కారణం ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే 15 రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డను ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చారు కదా. మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది? ఆ బుక్కపడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. ఏంటంట, బీఆర్ఎస్ బీజేపీ పొత్తయ్యేందుకు ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడతాడు.